నీకు మీ పెద్దన్నంటేనే ఎక్కువ ఇష్టమా? ఇష్టమంటే రెస్పెక్ట్. నేనేం చేశాను శేఖర్ అన్న, అది ఇంత టెన్షన్ అవుతుందా? మన కంటికి కనిపించేది ఒక లోకం, మన కంటికి కనిపించని ఇంకో లోకం ఉంది. నన్ను కూడా భాగం చేస్తూ ఈ ఫంక్షన్కి అతిథిగా పిలిచినందుకు ముఖ్యంగా రాజశేఖర్కి చాలా థ్యాంక్స్. మహేష్ గ్రూప్స్ ఆఫ్ కంపెనీ ఇలాంటి మరెన్నో వేడుకలు చేసుకుంటూ అభివృద్ధి పథంలో దూసుకుపోవాలని మనసారా కోరుకుంటున్నాను. అరే బావా, ఇప్పటిదాకా ఎక్కడికి వెళ్ళిపోయావు? ఫంక్షన్ జరుగుతుంటే రా, వచ్చి కూర్చో. వాడిక్కడే ఎక్కడో ఉండాలి. చివరిగా ఒక ముఖ్యమైన విషయం, ఈ వేదికను ఉపయోగించి నా కూతురు మిత్ర గురించి ఒక చిన్న కార్యక్రమం చేద్దాం అనుకుంటున్నాను. దానికి రాజశేఖర్ కుటుంబం అనుమతించాలి. ప్లీజ్ క్యారీ ఆన్. థ్యాంక్ యూ. మిత్ర, ఇలారా. అందరికీ సర్ప్రైజ్ ఏంటంటే, మీతో ఎన్నాళ్లుగా కలిసి పనిచేస్తున్న నా కూతురు మిత్రకి ఇదే వేదిక మీద మ్యాచ్ ఫిక్స్ చేస్తున్నాను. మిత్రకి మీలో ఒకరైన ఆకాష్కి మ్యాచ్ ఫిక్స్ చేస్తున్నాను. Come on, Akash. వావ్, సూపర్ సత్యవతి గారు, అందరినీ సర్ప్రైజ్ చేశారు. అందరి మొహాల్లో చాలా ఆనందం కనబడుతుంది. మరీ ముఖ్యంగా ఆకాష్ గారు, మిత్ర గారు అయితే ఉబ్బి తబ్బిబ్బైపోతున్నారు. ఇప్పుడు చైర్మన్ రాజశేఖర్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. వెళ్ళు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ థ్యాంక్స్. మిత్ర అండ్ ఆకాష్, రియల్లీ గ్రేట్ సర్ప్రైజ్. వెల్కమ్ టు ఆల్ మై ఎంప్లాయీస్ అండ్ వెండర్స్. ఈరోజు ఈ ఫంక్షన్లో మెచ్చుకోవాల్సింది నన్ను కాదు, నేను సక్సెస్ అవడానికి, నేను ఇంతటి స్థాయికి రావడానికి కారణమైన మిమ్మల్ని పొగడాలి. మీకు గౌరవ మర్యాదలు ఇవ్వాలి. బికాజ్ నేను 25 సంవత్సరాల క్రితం పెట్టుకున్న నా లక్ష్యాల్ని నెరవేర్చుకోగలిగింది మీ కష్టం వల్లే. అలాంటి మీకు ఈ సిల్వర్ జూబ్లీ వేడుకల్లో ఏదో ఒకటి చెయ్యాలి అనుకున్నాను. మన కంపెనీకి వచ్చే లాభాల్లో నుంచి కొంత నిధిని తీసి
ఈ కంపెనీలో పనిచేసే ప్రతి ఒక్కరి పేరు మీద మెడికల్ ఫండ్ వేయబోతున్నాను. ఈ నిధిని మీరు మెడికల్గా కానీ లేదంటే ఏదైనా ఎమర్జెన్సీ సిచ్యువేషన్లో కానీ తీసుకోవచ్చు. ఈ నిధి మీ భవిష్యత్తుకు భరోసా. అంతేకాదు, ఈ నిధిని మీతో పాటు పనిచేసే సాటి వర్కర్స్కు కూడా సాయంగా మనం ఇవ్వచ్చు. మిమ్మల్ని ఎప్పుడూ ఇలానే సంతోషంగా చూడాలనేది నా కోరిక. ఇప్పుడు మీ అందరికీ పురస్కారాలిచ్చి గౌరవించాలనుకుంటున్నాము. లెట్స్ బిగిన్ ద అవార్డ్స్. విశ్వం, ఇప్పుడు మన చైర్మన్ రాజశేఖర్ గారు మన కంపెనీలో పనిచేసే ఒక ఎంప్లాయీకి లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డు ఇస్తున్నారు. 25 సంవత్సరాల నుండి మన కంపెనీలో ఎంతో కష్టపడి సిన్సియర్గా హానెస్ట్గా పనిచేస్తున్న శ్రీ కరుణాకర్ గారికి ఈ అవార్డు ఇవ్వబోతున్నారు. కంగ్రాట్స్ కరుణాకర్. థ్యాంక్ యూ సార్. వీడికి లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డు కాదు, వర్కర్స్ ని టార్చర్ పెట్టి అవార్డు ఇవ్వాలి. ఏ సౌందర్య, గట్టిగా మాట్లాడుకు. ఎవరైనా విని కరుణాకర్కి చెప్పారంటే ఇంక నీ పని అంతే. బెస్ట్ లీడర్షిప్ అవార్డ్ గోస్ టు మిత్రా గారు. ఈ అవార్డ్ పార్వతి మేడం మిత్రా గారికి ఇవ్వబోతున్నారు. కంగ్రాట్స్ మిత్ర. తరువాతి అవార్డ్ ఆకాష్ గారికి సత్యవతి గారు ఇవ్వబోతున్నారు. థ్యాంక్ యూ. నెక్స్ట్ మన కంపెనీ వర్కర్స్ కి షీల్డ్స్ ప్రదానం చేయబోతున్నారు. మొదటిగా మన సూపర్వైజర్ అశ్విన్ గారికి మహేష్ గారు ఇవ్వవలసిందిగా కోరుతున్నాం. కంగ్రాట్స్ అశ్విన్. థ్యాంక్ యూ సార్. నెక్స్ట్ జయంతి గారు. కంగ్రాట్స్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. నెక్స్ట్ మురళి గారు. థ్యాంక్ యూ సార్. మన కంపెనీ మేనేజ్మెంట్ ఒక స్పెషల్ అవార్డు ఇవ్వబోతుంది. అదెవరికో తెలుసా? మన కంపెనీ పరువు మర్యాదల్ని తన ప్రాణానికి తెగించి మరీ కాపాడిన ముత్యాలమ్మపేట ఆనంది గారు.